సినీ పరిశ్రమలో ఉన్న కొంతమంది హీరోయిన్స్ పెళ్లికి ముందే తమ వర్జినిటీని కోల్పోయారు. మరి వారు వర్జినిటీని కోల్పోవడానికి కారణాలు ఏమిటి? వారు ఎవరి వల్ల తమ వర్జినిటీని కోల్పోయారు అన్నది ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలియా భట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ క్రేజ్ తెచ్చుకున్న ఆలియా భట్ పెళ్లికి ముందు మరియు పెళ్లి తర్వాత కూడా వరుస ప్రాజెక్ట్ లో బిజీగా ఉంటున్నారు. ఇక ఈమె తెలుగు ఇండస్ట్రీకి కూడా పరిచయమైన విషయం తెలిసిందే. అయితే ఆలియా భట్ పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అవ్వడమే కాకుండా తన చిన్న వయసులోనే తన వర్జినిటీని కోల్పోయానని ఓ మూవీ ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఆలియా తాను హై స్కూల్లో చదువుతున్నప్పుడు తన సీనియర్ తో లవ్ లో పడ్డానని, అయితే ఓసారి తన బాయ్ ఫ్రెండ్ ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఫ్రెండ్ ను కలుస్తానని ఇంట్లో అబద్ధం చెప్పి అలా తన బాయ్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లి అతనితో ఓపెన్ అవ్వడం వల్ల తన వర్జినిటీని కోల్పోయానని అందరికీ చెప్పి షాక్ ఇచ్చింది. దీపికా పదుకొనె బాలీవుడ్ లో తక్కువ మూవీలు చేసినప్పటికీ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతుంది ఈ హాట్ బ్యూటీ. ఇక ఈ మధ్యనే కల్కి సినిమాతో బాలీవుడ్ కూడా పరిచయం అయ్యారు ఈ హాట్ బ్యూటీ. ఇక దీపిక హై స్కూల్ చదువుతున్నప్పుడు అంటే తన 16 ఏళ్ల వయసులో మోడలింగ్ చేయడం స్టార్ట్ చేసింది. అదే టైంలో తనతో పాటు మోడలింగ్ చేస్తున్న నిహార్ పాండ్యాతో పరిచయం అయ్యింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారి వారిద్దరూ డేట్ చేయడం మొదలు పెట్టారు. దీని వలన ఈమె తన వర్జినిటీని కోల్పోయారని ఒక ప్రెస్ మీట్ లో తెలిపారు. దీంతో ఆ సమయంలో ఈమె మాటలు విని అందరూ షాక్ అయ్యారు. ఆ తర్వాత ఈమె ఇండస్ట్రీలో అడుగు పెట్టగా ఆ తర్వాత కొంతమందితో వరుసగా డేట్ చేసి బ్రేకప్ చెప్పింది. చివరిగా రణ్వీర్ కపూర్ ను పెళ్లి చేసుకొని గతేడాది పండంటి బాబకు జన్మనిచ్చింది. శిల్పా శెట్టి బాలీవుడ్ లో తన అందాలతో ప్రేక్షకుల్ని చూపుల్ని తిప్పుకోకుండా చేసిన శిల్పా శెట్టి లేట్ వయసులో కూడా తన అందంతో ప్రేక్షకుల మతి పోగొట్టేస్తుంది. ఈమె తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయమే. ఇక ఇండస్ట్రీలో ఎన్ని రోజులు ఉన్నా కానీ స్టార్ హోదా మాత్రం దక్కించుకోలేకపోతున్నారు. అయితే ఈమె 2007లో సెలబ్రిటీ బిగ్ బ్రదర్ అనే ప్రోగ్రామ్ లో పాల్గొనగా ఈ షోలో తన గురించి కొన్ని షాకింగ్ విషయాలు బయట పెట్టింది. తను అక్షయ్ కుమార్ తో కలిసి ఒక మూవీ చేస్తున్న సమయంలో అతనితో ప్రేమలో పడ్డానని, అప్పటి నుంచి అతనితో సహజీవనం చేయగా ఆ సమయంలోనే అక్షయ్ కుమార్ తో కలిసి తన వర్జినిటీని కోల్పోయానని ఆమె చెప్పారు. ఆమె చెప్పిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనంగా మారాయి. ఆ తర్వాత శిల్పా శెట్టి లండన్ వ్యాపారవేత్త అయిన రాజ్ కుంద్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక బాబు మరియు పాప కూడా ఉన్నారు. తమన్నా టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటు టాలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్ లో కూడా వరుస ఆఫర్లను సంపాదించుకుంటూ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ హోదాకు ఎదిగింది తమన్నా. అయితే తాను స్కూల్లో చదువుతున్న వయసులోనే తన క్లాస్మేట్ తో లవ్ లో పడి తన 10th క్లాస్ లో తన వర్జినిటీని కోల్పోయానని తమన్నా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే తమన్నా సినిమాల్లో నటించడం తన బాయ్ ఫ్రెండ్ కి ఇష్టం లేకపోవడం వల్ల అతను ఈమెతో బ్రేకప్ చెప్పేశాడంట. ఆ తర్వాత తమన్నా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి కొంతమంది హీరోలతో ప్రేమాయణం నడిపించి ఆ తర్వాత బ్రేకప్ చెప్పింది. ఇప్పుడు నటుడు విజయ్ వర్మతో తమన్నా ప్రేమాయణం నడిపిస్తున్నారు. సన్నీ లియోన్ ఈ బ్యూటీ అటు బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు ఇటు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయమే. ఒకప్పుడు పోర్న్ స్టార్ గా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు వాటికి దూరంగా ఉంటూ ఇటు టాలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్ లో కూడా వరుస ఆఫర్లతో బిజీగా ఉంటుంది. అయితే సన్నీ లియోన్ కూడా తన 14 ఏళ్ల వయసుకే తన కన్యత్వాన్ని కోల్పోయింది. తను స్కూల్లో చదువుతున్న వయసులో తన స్కూల్ కి దగ్గరలో ఒక మిలిటరీ క్యాంటీన్ ఉండేదని, అందులో ఒక 30 ఏళ్ల వయసు వ్యక్తి పనిచేస్తూ ఉండేవాడు. ఇక తన స్కూల్ నుండి ఇంటికి వెళ్తున్న సమయంలో తనని పిలిచి తినడానికి ఎక్కువగా స్నాక్స్ ఇచ్చేవాడని, అంతేకాకుండా తనకు కావలసిన వస్తువులు కొనిస్తూ ఇంట్లో వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చేవాడంట. ఇలా చేయడం వల్ల ఆమె తన ప్రేమలో పడిందని చెప్పుకొచ్చింది. అలా ఒక రోజు ఇంట్లో స్కూల్ కి వెళ్తున్నానని చెప్పి అతడితో రిసార్ట్ కి వెళ్లి ఒక రోజంతా అతడితో గలిపి నైట్ ఇంటికి వచ్చిందని చెప్పింది. అలా ఆ రోజు తన వర్జినిటీని కోల్పోయానని ఆమె చెప్పుకొచ్చింది. ఆ తర్వాత కూడా అతడితో చాలా సార్లు కలిశానని, కానీ అతడు తనకు చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయాడని అందరికీ చెప్పింది. ఇక ఆ తర్వాత ఈమె తనతో కలిసి నటించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని 2 పిల్లలకు సరోగసి ద్వారా తల్లి అయి ఒక పాపను దత్తత కూడా తీసుకుంది. ఇలా తన ఫ్యామిలీతో ఇప్పుడు ఆమె సుఖంగా లైఫ్ ను లీడ్ చేస్తున్నారు.
షకీలా గురించి ముందు తరాల వారికి బాగా పరిచయమే. శృంగార తారగా ఒక రేంజ్ లో రెచ్చిపోయారు ఈమె. అసలు ఈమె ఇలా తయారు కావడానికి కారణం ఆమె తల్లియే. తన తల్లి షకీలా 13 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే డబ్బు కోసం షకీలాను వ్యభిచార గృహంలోకి పంపించింది. ఆ సమయంలో షకీలా తాను ఇలాంటి పనులు చేయనని ఏడ్చినప్పటికీ తనను కొట్టి మరీ తన తల్లి వ్యభిచారంలోకి పంపించిందని తను ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక ఆ తర్వాత సినిమాల్లోకి తీసుకెళ్లి అక్కడ కూడా ఇలాంటి క్యారెక్టర్స్ చేపించిందని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఈమెకు సరైన ఆఫర్స్ రాక ఇప్పుడు అద్దె ఇంట్లో ఉంటూ తన జీవితాన్ని సాగిస్తుంది. ఇక ఇలాంటి వ్యవహారాల్లో హీరోయిన్సే కాదు, కొంతమంది హీరోలు కూడా ఉన్నారు. అందులో కొంతమంది హీరోలు ఎవరంటే రణ్వీర్ కపూర్. టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఈయన బాలీవుడ్ లో కూడా పరిచయమే. అయితే ఆయన 10th క్లాస్ చదువుతున్న సమయంలోనే ఆయన జూనియర్ అయిన ఒక అమ్మాయితో లవ్ లో పడ్డాడు. ఒక రోజు తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ అమ్మాయిని ఇంటికి పిలిపించానని, ఆ సమయంలో ఆ అమ్మాయితో తన వర్జినిటీని కోల్పోయానని అందరికీ చెప్పాడు. తర్వాత సినీ ఇండస్ట్రీకి వచ్చాక కొంతమంది హీరోయిన్స్ తో డేట్ చేసి ఆ తర్వాత వారికి బ్రేకప్ చెప్పేశాడు. ఆ తర్వాత ఆలియా భట్ ని ప్రేమించాడు. ఆలియా భట్ పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ కావడంతో వెంటనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత వీరికి పన్నంటి ఆడపిల్ల పుట్టింది. రణ్వీర్ సింగ్. బాలీవుడ్ టాప్ హీరో అయిన రణ్వీర్ సింగ్ అప్పుడప్పుడు వివాదాలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ అవుతూ ఉంటాడు. ఇక ఈయన కూడా తన 12 సంవత్సరాల వయసులో తన ఇంటి పక్కన ఉండే ఒక అమ్మాయితో లవ్ లో పడి ఆ అమ్మాయితో తన వర్జినిటీని కోల్పోయాడంట. ఇక ఆ తర్వాత ఇండస్ట్రీకి వచ్చి చాలా మంది హీరోయిన్స్ తో డేటింగ్ చేసి ఆ తర్వాత వారికి బ్రేకప్ చెప్పేసి ఫైనల్ గా దీపికా పదుకోనెని పెళ్లి చేసుకొని ఒక పాపకు జన్మనిచ్చారు. కరణ్ జోహార్. బాలీవుడ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అయిన కరణ్ జోహార్ గురించి అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా తన షోల ద్వారా బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్ ని అడగరాని క్వశ్చన్స్ ని అడుగుతూ వారి నుండి సమాధానాలు రాబడుతూ హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాడు. అయితే ఈయన కూడా తన 26 ఏళ్ల వయసులో తన వర్జినిటీని కోల్పోయానని తాను రాసిన బుక్ లో రాసుకు వచ్చాడు. కార్తిక్. బాలీవుడ్ హీరో అయిన కార్తిక్ తాను కూడా తన 18 ఏళ్ల వయసులో తన క్లాస్మేట్ అయిన అమ్మాయితో తన వర్జినిటీని కోల్పోయానని గతంలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చే టైంలో చెప్పాడు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి విషయాలు కూడా వీళ్ళు ఎంత డేర్ గా చెప్పేశారో. ఇలాగే బాలీవుడ్ లో పాటు కోలీవుడ్, టాలీవుడ్ లో కూడా ఎంతో మంది సెలబ్రిటీస్ తమ వర్జినిటీని కోల్పోయారు. కానీ టాలీవుడ్ లో ఉన్న సెలబ్రిటీస్ ఇంత డేర్ చేసి చెప్పుకోలేరు. ఎందుకంటే ఇలాంటి విషయాలు లీక్ చేస్తే తమకు నెగిటివిటీ వస్తుందని, దీంతో తమ కెరియర్ డౌన్ అవుతుందని భయపడుతూ ఉంటారు. ఇవండి చిన్న వయసులోనే తమ వర్జినిటీస్ ని కోల్పోయిన సెలబ్రిటీస్ యొక్క వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక్క లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో గురించి మీ అభిప్రాయం ఏమిటో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.